చూసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ 200T అండ్ BS4 వెహికల్, ఇది BS6 కాదు. చూసుకోవచ్చు 200T cc. అండ్ దీనికి వచ్చేటప్పుడు మనమైతే ఈరోజు క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేస్తాం. కస్టమర్ వచ్చి నాకు వెహికల్ పెట్టిపోయారు అండ్ దీని పికప్ అయితే కంప్లీట్గా వస్తలేదు. మెటీరియల్స్ మొత్తం అయితే కస్టమర్ చెప్పేసి మనకు దగ్గరలో దొరకదు, మీరు తెచ్చుకొని చెప్పేసి ఒరిజినల్ జెన్యూన్ ఎంత ఉన్నాయో మేము చూపిస్తున్నాం సార్ అంతా. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చి మనకి స్టీల్ ప్లేట్స్ వచ్చి 180 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేటప్పుడు మనకి క్లచ్ ప్లేట్స్ 1480 రూపీస్ ఉన్నాయి, జెన్యూన్ అని హీరో కంపెనీ చూసుకోవచ్చు. అండ్ సెంటర్ ప్లజర్, ఇది అదే క్లచ్ షాపు, క్లచ్ సెంటర్ అండ్ చాలా రకాలు చెప్తుంటారు కదా, క్లచ్ సెంటర్, క్లచ్ ప్లజర్. ఇది వచ్చేసి మనకి 645 రూపీస్ ఉంది, 645. చూసారు కదా, ఇదైతే మనం ఆల్రెడీ ఓపెన్ చేసాము. కామన్గా అన్నిటికీ ఒకటే ఉంటుంది, దాని బేసిక్ ఏం వర్క్ ఉండదు. ఎందుకు వీడియో ల్యాగ్ చేయాలని చెప్పి నేను అది ఓపెన్ చేశాను. బట్ 200 అనేటోడికి ఇంకే లోపల ఏ టైప్స్ వస్తాయి, ఎలా ఉంటుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఎక్స్ట్రీమ్కి వచ్చే అసెంబ్లీ సెట్ ఏదైతే ఉందో, క్లచ్ అసెంబ్లీ సెట్ అదే ఉంటుంది. మనమైతే కంప్లీట్గా ఫిట్ చేస్తాం. దీనికి అయితే ఏ రకంగా ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఈ టైప్ మొత్తం అయితే సెంటర్ ప్లజర్ మొత్తం తినేసింది, ఏం లేదు దీంట్లో. ఓకే, దీని మెయిన్ కారణం వచ్చి క్లచ్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది క్లచ్ కేబుల్ ఖరాబ్ అవ్వడం, మొత్తం హార్డ్ అయిపోయింది. క్లచ్ కేబుల్ అయితే ఏం స్ట్రెచబుల్ లేదు. స్ట్రెచబుల్ లేకపోవడం వల్ల క్లచ్ ప్లేట్స్ తినేసాయి. బట్ వీళ్ళు క్లచ్ కేబుల్ తీసుకురామని చెప్పాను, తీసుకురాలేదు. మన దగ్గర ఎక్స్టెండ్ లేదు, ఉందని చూసి అడ్జస్ట్ చేద్దాం. అండ్ మ్యాక్సిమం మనకి ఎక్స్ట్రీమ్ వెహికల్ కానీ గ్లామర్ ఇట్లా హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు జెన్యూన్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వెహికల్కి మెండా కానీ లేకుంటే ఇంకా ఈ మొత్తం రికో కంపెనీ చాలా వచ్చున్నాయి. ఇవంతా వేస్ట్ ఆఫ్ మనీ, నెక్స్ట్ టైం గిట ఏమాత్రం గిట్ట మనకు వర్క్ చేయలేదు. జెన్యూన్ ట్రై చేయండి, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటుంది. మనకి 100% సాటిస్ఫై అవుతుంది మనకి 100% వెహికల్ అయితే డ్రైవ్ చేసేటందుకు. ఎందుకంటే క్లచ్ బాగుంటుంది, వెహికల్ మనకి కంఫర్ట్నెస్ అండ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది పికప్ కాబట్టి. బండికి అది రెండోసారి క్లచ్ ప్లేట్స్ వేయడం. అండ్ ఓవరాల్ మనకి అంతే. వచ్చేటప్పుడు ఫ్రంట్ రాజర్ దగ్గర తెచ్చారు. ఫోర్క్ సెట్ అంటారు, ఫోర్క్ కోన్ సెట్ అంటారు, రజ్జర్ సెట్ అంటారు, ఫోర్క్ సెట్ అంటారు కదా. ఓకే, ఇదే మనకి క్లామర్గా నార్మల్గా ఉంది. ప్రైజ్ పెద్దగా ఏం లేదు, 420 రూపీస్ ఉంది. ఫ్రంట్ సెక్షన్ బాగా హమ్మింగ్ అవుతుంది, వైబ్రేషన్ వస్తుందని చెప్పారు. బట్ నేను తెమ్మని చెప్పాను. ఇది లైట్గా ప్లే ఉంది, టైట్ చేసి అడ్జస్ట్ చేసి ఇవన్నీ చేయొద్దు. కంప్లీట్గా ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే రాజర్ గట్ట చేంజ్ చేస్తాను. అది గట్ట మీకు మేబీ నాకు చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో ఎక్కువ ల్యాగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్క్ కాదు కదా. ఎలా ఓపెన్ చేయలేదు అని చెప్పలేదు. దీంట్లో కామన్గా మనకి అన్ని వెహికల్ లాగా ఉంటుంది. దీనికి పైన చెక్ నోట్ ఇది ఓపెన్ చేసి చేయాలి. బట్ వర్క్ వచ్చేటోడికి ఏదైనా దీని ఫ్రంట్ సెక్షన్కి బ్యాక్ సెక్షన్ మనమైతే ప్రాపర్ జరిగిన తెప్పించాము. ఓకే, ఇది కూడా మనం ట్రై చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే చూసుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ మనం మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏమన్నంటే ఈ బండి క్లచ్ ప్లేట్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా, నెక్స్ట్ కాస్ట్ చూపిస్తున్నా. దీంట్లో ఇంకేం లేదు. హీరో ఎక్స్ ప్లస్ 200T ఓవరాల్గా అయితే స్విచ్ చేసాము, కస్టమర్కి డెలివరీ ఇచ్చాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ముంగట ఏదైతే రాజర్ గిట్ వర్క్ ఉంటే అదైతే నేను చేశాను, బట్ మీకు చూడటానికి ల్యాగ్ అవుతుంది, చూడట్లేదు. ఓకే.